తమ్ముడు సినిమా ఎలా అనిపించింది? బాగాలేదన్న. అంటే ఏ ఆస్పెక్ట్లో బాగా డిసప్పాయింట్ చేసింది? సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాల. తమ్ముడు టైటిల్కి న్యాయం చేయలేదు అంతే. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వాలి సినిమా. అస్సలు కనెక్ట్ అవ్వాలి. అది ఏదో తీశారు సినిమా అంతే. కంబ్యాక్ ఫిల్మ్ అన్నారు నితిన్ గారు. కంబ్యాక్ ఫిల్మ్ అన్నారు. కంబ్యాక్ కాదు, దిల్ రాజు పేరు కూడా మార్చుకోవడం బెటర్. ఇంకో సినిమా తీశాడంటే ఆ టైటిల్ వేస్ట్ చేశారు. టైటిల్ వేస్ట్ అయింది. దాని బదులు ఏదో టైటిల్ పెట్టుకుంటే పోయేది. ఆ టైటిల్ కోసం చాలామంది సినిమాకి వస్తున్నారు. లయాకి నితిన్కి సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు సినిమా. సెంటిమెంట్ అనేది ఉంటే సూపర్ హిట్ సినిమా. విజువల్ గానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇదేమో అవన్నీ కామన్ థింగ్స్. సినిమా సబ్జెక్ట్ లేనప్పుడు ఏముందన్న తమ్ముడు అనే టైటిలే సెంటిమెంట్తో తీయాలి. అది లేదు. అది లేనప్పుడు ఎన్ని గ్రాఫిక్స్ సేమ్ డిట్ అంతే. ఎంసీఏ మీరు ఆ యూత్ విలను ఇప్పుడు ముసలి విలను అంతే తేడా. ఇద్దరు ఒక ఫేస్ కూడా ఒకలాగా ఉంటాయి. ఇద్దరే మీకేం తేడా ఉండదు. ఇద్దరు మొహాలు ఒకలాగా ఉంటాయి. ప్లస్ పాయింట్ ఆ రత్న క్యారెక్టర్ ఒకటి బాగుంది. అదే కొంచెం రత్న ఒకటి, లయ ఇంట్రడక్షన్ ఒకటి అంతే. పాటలు కూడా ఏం లేవు. విలన్ రోల్ ఇంకేముందన్న చూసినాయి అటువంటి రోల్స్. కొత్తగా ఏం లేదు. ఒక సైలెన్స్ ఒకటి పెట్టాడు అంతే. తమ్ముడు ఎలా అనిపించింది? అన్న ఇప్పుడే తమ్ముడు చూసి వస్తున్నా. నితిన్ గారు మీరు సిగ్గుపడాలి ఫస్ట్ ఆ టైటిల్ పెట్టుకున్నందుకు. అంటే ఏమనుకున్నారో ఏమో, ఆ టైటిల్ పెట్టుకోగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా ఎగబడతారేమో సినిమా చూడడానికి అనుకున్నారో ఏమో. మరి మీరైతే సిగ్గుపడాలి ఆ టైటిల్ పెట్టుకున్నందుకు. అస్సలు న్యాయం చేయలే ఆ టైటిల్కి, ఆ సినిమాకి. అంటే అక్కకి తమ్ముడికి స్టోరీ కదా అని చెప్పి తమ్ముడు అని పెట్టేశారేమో టైటిల్, కానీ అస్సలు సంబంధమే లేదు. ఎంసీఏలో వదినా, ఇక్కడ అక్క, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్, ఏం తేడా లేదు. అన్న సినిమాలో ఒకటి బాగుంది అని చెప్పడానికి రావట్లేదన్న, నాకు మాటలు రావట్లేదన్న ఏం చెప్పాలో కూడా. సీరియల్లా ఉంది. భయంకరమైన ల్యాగు సినిమా. అంత దారుణంగా ఉంది. జనాలు ఫోన్లో వదిలితే ఒట్టు నిద్రపోతున్నారు. నైట్ షో కల్లా థియేటర్లు ఖాళీ అయిపోతాయి, డౌట్ లేదు. పోస్ట్ ఇంటర్వెల్ ఒక 20 నిమిషాలు మాత్రం సినిమా కాస్త బాగుండింది. ఒక పురుడు పోసే సీన్ దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అక్కడ వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ కాస్త బాగా అనిపించాయి అంతే. వర్ష బొల్లమ్మ గారి యాక్టింగ్ చాలా బాగుండింది, అది మాత్రం ఒప్పుకోవాలి. లయ గారు అన్న, మాకు చిన్నప్పటి నుంచి లయ గారు ఒక చిన్న మెమరీ, ఒక నోస్టాల్జియా అది వస్తుందేమో అనుకుంటే లయ గారు కూడా యాక్టింగ్ మర్చిపోయారేమో అనిపించింది. మొత్తం ఓవర్ యాక్షనే ఉంది ఆవిడది కూడా. అసలు ఏమో సినిమా అసలు మొత్తం తేడాగా ఉండింది. ఎక్కడ కనెక్షన్ లేకుండా, ఎక్కడ సంబంధం లేకుండా ఫిల్లర్స్ ఇచ్చి టైటిల్కి జస్టిఫికేషన్ లేదన్నా. అందుకే అన్న నితిన్ గారు సిగ్గుపడాలి మీరు ఆ టైటిల్ పెట్టుకున్నందుకు. ఆయన కూడా ఒక పవన్ కళ్యాణ్ అభిమాని. తమ్ముడు ఒక డిజాస్టర్ మూవీ, చాలా డిసప్పాయింటెడ్ మూవీ. నేనైతే బేసిక్గా మొన్నొచ్చిన రాబిన్ హుడ్ కొంచెం బెటర్ అనిపించింది ఈ సినిమాతో పోలిస్తే. బేసిక్గా కొన్ని క్యారెక్టర్లు, మెయిన్గా కాంతారా హీరోయిన్ గారు తప్ప రిమైనింగ్ ఏది నా కళ్ళకి కనిపించలేదు సినిమాలో. ప్రొడక్షన్ వాల్యూస్, బీజిఎం, డిఓపి వర్క్ కానీ ఇవి బాగున్నాయి. రిమైనింగ్ అంతా సోసో అనిపించింది. ఇంకోటి నితిన్ గారు గ్యాప్ తీసుకొని ఒక మంచి ప్రాపర్ మూవీతో వస్తే బెటర్ ఏమో అనే ఫీలింగ్ అయితే అనిపించింది. థియేటర్లో కూర్చున్న ప్రతి అనిపిస్తుంది, అరే వెళ్ళిపోదామా అంత ఇదైపోయింది థియేటర్లో. నా పర్సనల్ ఫీలింగ్. కాకపోతే దీంట్లో నాకు పాజిటివ్ అనిపించింది ఏదైనా ఉంది అంటే రత్న క్యారెక్టర్, కాంతారా హీరోయిన్ గారి క్యారెక్టర్. ఇంకొకటి గుత్తి అని ఒక క్యారెక్టర్ చేసింది తను. ఈ 2 క్యారెక్టర్లు అయితే చాలా కొంచెం బాగా అనిపించాయి. రిమైనింగ్ అంతా సో ఓవరాల్గా పర్లేదు కూడా కాదు. ఒక్కసారి మీరు నితిన్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం థియేటర్కి రండి. లేదు ఇంకా ఎక్కువ అభిమానిస్తానంటే మాత్రం సినిమా చూడడం మానేయండి. థ్యాంక్ యూ. పాజిటివ్ వచ్చేసి ఫస్ట్ పాజిటివ్ మాట్లాడుకుందాం. నితిన్ గారు చాలా కష్టపడ్డాడు సినిమా గురించి. నాకు తెలిసినంత వరకు రాబిన్ హుడ్కి కూడా ఇంత కష్టపడలేమో. చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. నితిన్కున్న తన సాయశక్తుల మొత్తం సినిమాని లేపడానికి ట్రై చేశాడు. చాలా అంటే ఇంత ఎఫర్ట్ పెట్టాడంటే మనం ప్రతి ఫ్రేమ్లో కనబడుతుంది. నితిన్ ఎఫెక్ట్ లేని సినిమా లేదు. అంత బాగా కష్టపడ్డాడు తమ్ముడి సినిమా కోసం. సినిమాలో డిఓపి అలాగే పిక్చర్ క్వాలిటీ చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. పెట్టిన బడ్జెట్కు వర్త్ అని అనిపిస్తుంది. బట్ కొంచెం స్టోరీ లైన్ చాలా వీక్గా ఉంది. ఒకటే మనం ఏదైతే పాయింట్ ఆఫ్ చెప్పాలనుకుంటామో దాని మీదనే వెళ్ళాడు, కానీ ఆ స్టోరీ కొంచెం వీక్ అనిపిస్తుంది అంతే తప్ప మిగతా అంతా బాగానే ఉంది. సెకండ్ హాఫ్లో వచ్చే హీరోయిన్ ఫైట్స్ అది సినిమాకి హైలైట్. అదొక్కటి మాత్రం చాలా లేపుతాయి సినిమా. అసలు విలన్ క్యారెక్టర్ ఓన్లీ ఒక్క దగ్గరే ఉంటాడు బ్రో. మనం మిగతా విలన్ అంటే మొత్తం విలేజే, ఒక విలేజ్ మొత్తమే విలనిజం. అంటే ఒక ₹1 ఇస్తే విలన్ చంపాలని చూస్తూ ఉంటారు ఒక ఊరు మొత్తం. సో అదే మనకు ఎఫెంట్లు టర్న్ ఇస్తూ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చిన తర్వాత మనకు ఒక ఫైర్ ఫైట్ అది చాలా బాగుంటుంది. దాని తర్వాత వెంటనే హీరోయిన్స్ ఫైట్ అది బాగుంటుంది. సో ఓన్లీ యాక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో సినిమాలో కొన్ని లాజిక్స్ మిస్ అవుతూ ఉంటాయి.
సో అందరూ చాలా బాగా కష్టపడ్డారు సినిమాలో. హీరోయిన్స్కి ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్గా కనెక్ట్ అవుతారు, బట్ ఎమోషన్కి కొంచెం తక్కువ కనెక్ట్ అయ్యే అవకాశాలు లేదు బ్రో. సో అన్నిటికీ కనెక్ట్ అవుదాం, బట్ ఎమోషన్కి కొంచెం డిసప్పాయింట్ అని చెప్పలేము. కొన్ని పాజిటివ్స్లో ఉన్నాయి సినిమాలో, అలాగనే మొత్తానికే పాజిటివ్ అనేలా కూడా లేదు. కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి సినిమాలో. సో బీజిఎం అలా బాగానే ఉంది, సో ఫైట్స్ బాగానే ఉన్నాయి, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. సినిమాలో నితిన్ చాలా బాగా కష్టపడ్డాడు. చిత్రగా హీరోయిన్కి చాలా మంచి పేరు వస్తుంది. ఉన్న మెయిన్ హీరోలు ముగ్గురు చాలా బాగా చేశారు బ్రో. హీరోయిన్స్కి చాలా వాల్యూ ఉంది సినిమాలో, ముగ్గురు ఉన్నారు. తమ్ముడు మూవీ ఇప్పుడే చూశానండి. ఈ సినిమా వచ్చేసి ఫుల్ ఫ్యామిలీ పిక్చర్. మాస్ ఆడియన్స్ కామెంట్స్ ఇస్తారు, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. ఫుల్ ఫ్యామిలీ పిక్చర్, ఏడుపు వచ్చేసింది, చాలా బాగుంది. ఆ సినిమా తర్వాత 10 సంవత్సరాలకు చాలా బాగా తీశాడు ఫ్యామిలీ పిక్చర్. మళ్ళీ ఫ్యామిలీ చూసేటట్టు తీశాడు, చాలా బాగుంది. సూపర్. నెక్స్ట్ వచ్చేసి లయ గారి యాక్టింగ్. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. తన యాక్టింగ్ ఎలా చేస్తుందో చాలా బాగా తెలుసు. మళ్ళీ చింపేశారు. ఒక అక్కని కాపాడుకోవడానికి తమ్ముడు చేసిన విధ్వంసం ఈ మూవీ చాలా బాగుందండి. ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ సినిమా చూడవలసిన సినిమా. తర్వాత మీరే చూస్తారు. సినిమా క్లారిటీ చూడండి, సినిమా నీట్గా ఉంది, ఎక్కడ బోర్ లేదు. ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి, సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ఉన్న సాంగ్స్ 2 సాంగ్స్ అన్న 3 సాంగ్స్ చాలా బాగుంది. ఫారెస్ట్లో చేసిన ఫైట్స్ వేరే లెవెల్, చాలా బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్ టైటిల్ కన్నా న్యాయం చేసిండు. పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి అన్న. లయ యాక్టింగ్ చాలా బాగుంది, నితిన్ అన్న చాలా యాక్టింగ్ బాగుంది, అందరూ యాక్టింగ్ చాలా బాగుంది. కొత్తగా ఉన్న చూడు ఈ విలన్ యాక్టింగ్ అసలు చాలా బాగుంది అన్న. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఎటు చూసినావా డిఫరెంట్గా, అది లాస్ట్లో క్లైమాక్స్లో గిజ్జలతో డప్ప కొట్టి చంపేసి చూసినావా, అది వేరే లెవెల్ క్లైమాక్స్ అన్న. సెంటిమెంట్ కూడా ఉందన్న, చూడొచ్చు. ల్యాగ్ ఎక్కడ లేదన్న, నో ల్యాగ్. సినిమా చూడండి. నితిన్ అన్న చెప్తున్నా, సినిమా చాలా బాగుందన్న. ఇంకొక సినిమా ఎల్లమ్మ సినిమా ఎప్పుడు తెలియదన్నా, కానీ ఈ సినిమా అన్న బ్లాక్ బాస్టర్ అన్న, అంతే.